కళ్యాణి ఓ కళ్యాణి. స్వర్ణకతో ఒకసారి చెప్పి చూడండి. నేను వచ్చానని చెబితే తప్పకుండా రమ్మని చెప్తుంది. నువ్వే కాదు, ఇవాళ ఆ దేవుడు వచ్చి పిలిచినా అక్క మాట్లాడదు. వెళ్ళు. తీసిన తర్వాతే లోపలికి వెళ్తాను. సరే, నీ ఇష్టం. రే పదరా. ఆగరా, రాత్రంతా ఎక్కడున్నారా? బిజినెస్ మీటింగ్ అయ్యాక పార్టీ ఇచ్చారమ్మా, అక్కడే లేట్ అయింది. అందుకే రాత్రి అక్కడే ఉండి పొద్దుటే వచ్చాం. బిజినెస్ 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 ఇదేం దిక్కుమాల బిజినెస్ రా? ఎంత చెప్తున్నా నీ పద్ధతులు మార్చుకోలేవా? రేపో మాపో పెళ్లి పెట్టుకుని ఇలా రాత్రి బావళ్ళు దీంతో తిరుగుతుంటే ఎలా? అత్తయ్య, నువ్వు నోర్మి. అసలు నీకు సిగ్గనేదే లేదా? అవతల నిశ్చితార్థమైన నా కొడుకుతో ఇలా రాత్రులు గడిపి రావడానికి నీకు సిగ్గుగా లేదు? నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్ళే అయిపోయింది. ఏమన్నావు? పెళ్ళయిందా? అవునదిరా, నీ కొడుక్కి ఇంతకు ముందే పెళ్లిళ్ళు అయ్యాయి కదా, ఆ ధైర్యంతోనే నా కూతురు వెళ్ళింది. అయినా రావు మీద నాకు నమ్మకం ఉంది. కన్న తల్లివి నీకు లేకపోతే ఎలా?
రాత్రంతా కష్టపడొచ్చిన పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది? రండర్రా, వేడి నీళ్లతో స్నానం చేద్దరు గాని. రండి. ఆంటీ, వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎలాగోలా రాముకి నచ్చ చెప్పి వీళ్ళని ఎక్కడి నుంచి ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది.